ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గిద్దలూరు మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో గిద్దలూరు బార్ అసోసియేషన్ మరియు గిద్దలూరు పోలీసు సారథ్యంలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ కోర్టు సముదాయాల భవనం నుంచి కుమ్మరాం కట్ట సెంటర్ వరకు సాగింది. విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రాణాపాయం నుండి, పాక్షిక శాశ్వత అంగవైకల్యం నుంచి బయటపడవచ్చని, ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని గిద్దలూరు అర్బన్ సీఐ వైవి సోమయ్య వివరించారు. కొంతమంది ప్రజల్లో అవేర్నెస్ కల్పించి వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి మన పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు గిద్దలూరు పట్టణంలో ఈ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ హెల్మెట్, ముఖ్యంగా 2 వీలర్స్ మీద వెళ్ళే డ్రైవరు, పిలియన్ డ్రైవర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరిస్తే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా వాళ్ళకి హెడ్ ఇంజరీగా అవ్వకుండా ఉంటుంది. దానివల్ల వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. చాలా కేసుల్లో మనము చూస్తూ ఉన్నాము. చిన్న యాక్సిడెంట్ అయినా సరే తల రోడ్డుకు కొట్టుకోవడం వల్ల బ్లడ్ ఫ్లాట్ అయ్యి